యేస్కేలు రాసిన గ్రంథం 47వ అధ్యాయం 3 నుంచి. ఇక్కడ ఒక దైవ సేవకుణ్ణి 4 రకాలైన లోతులు గుండా దేవుడు నడిపిస్తున్నవాడుగా ఉన్నాడు. మొదటి లోతు చీలమండల లోతు, రెండవ లోతు మోకాళ్ళ లోతు, మూడవ లోతు నడుము లోతు, నాలుగవ లోతు ఈదలేని స్థాయి. దేవుని యొక్క కృపను బట్టి ఇట్లా ఈ అనుభవం గురించి వేరు వేరు వ్యక్తుల జీవితాల్లో మాట్లాడుకున్నాం. దావీదు జీవితంలో 4 లోతులు అని ఒక చోట మాట్లాడుకున్నాం. యేసేపు జీవితంలో ఉన్న 4 లోతుల గురించి ఇంకొక చోట మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక భక్తుడు కనబడుచున్నాడు. ఆ భక్తుడి పేరు అబ్రహాము. అబ్రహాము గారి జీవితంలో ఉన్న 4 లోతైన లోతుల గురించి ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం. దేవుడు మొదటగా ఇక్కడ యేస్కేలును ఏ లోతు గుండా నడిపించాడు అంటే చీలమండల లోతు. చీలమండల లోతు అనగా అంటే దేవుని యొక్క మాట అనేది మన చెవికి తాకుతూ ఉంటుంది. చీలమండల లోతులో ఈ పాదము నీళ్ళని తాకుతుంది, ఇదే పాదము భూమిని తాకుతుంది. అంటే దేవుని యొక్క మాట చెవిని తాగుతుంది, అట్ ది సేమ్ టైం భూమిని తాకే మనసు, లోక సంబంధమైన మనసు కూడా ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది. చీలమండల లోతు యొక్క అనుభవంలో ఉన్న ప్రమాదం అయితే ఇది. అయితే ఈరోజు ఈ చీలమండల లోతు అనేది నీ దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని యొక్క వాక్యము నీ చెవిని తాకినప్పుడు, ఆ వాక్యానికి తగిన విధంగా నీ హృదయము స్పందిస్తుందా అన్నదే దేవుడు అడుగుతున్నవాడుగా ఉన్నాడు. చీలమండల లోతులో మనము దేవుని యొక్క వాక్యానికి స్పందించేవారుగా ఉండాలి. ఏసన్న స్వరమన్నా నీవెప్పుడైనా విన్నావా? జనముల శబ్దమును విడివి ఆయన దేవుని వెంబడించాడు కదా. చీలమండల లోతులోనే కదా అతడు దేవుని వెంబడించాడు. మరి నీ యొక్క చెవికి చేరబడిన వాక్కు నీ హృదయాన్ని స్పందిస్తుందా? ఎందుకంటే మందిరంలోకి వస్తాం, వాక్యం వింటాం, హల్లెలూయా అంటాం, ఆమేన్ అంటాం, స్తోత్రం అంటాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అంతా నా ఇష్టం, నా చిత్తమే జరగాలి, నా ఇష్టమే జరగాలి అంటాం. ఇక్కడ మాత్రం దేవునికి స్తోత్రం హల్లెలూయా అంట, ఇంటికి వెళ్ళాక మాత్రం నా ఇష్టం జరగాలంటే నా ఇష్టం అంటాం. ఎందుకంటే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు మన పరిస్థితిని చూసి ఇట్లా ఉంటే ఏం పరిస్థితి బాగోదు, నువ్వు వాకింగ్ చేయాలి, రోజు నడవాలి. ఎంత దూరం నడవాలండి? కనీసం 2 కిలోమీటర్లు. ఎప్పుడు నడవాలండి? ఉదయము. ఎన్ని రోజులు నడవాలండి? ప్రతిరోజు. ఇన్ని వివరాలు అడిగొచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అలా ఆవిడంటే, ఏమండి డాక్టర్ గారికి ఎంత దూరం నడవాలి, ఎప్పుడు నడవాలి, ఎన్ని రోజులు నడవాలని వచ్చారు కదా, మరి ఎప్పటి నుంచి నడక మొదలు పెడుతున్నారు? అదే ఆలోచిస్తున్నా. అంటే వినడం వరకు, సమాచారం తెలుసుకోవడం వరకే అతడు ఆసక్తిగా ఉన్నాడు, కానీ తెలుసుకున్న సమాచారాన్ని ఆచరణలో పెట్టడానికి అనాసక్తిగా కనబడుచున్నాడు. చీలమండల లోతు అనగా ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే, వాక్యం మన చెవిలో పడ్డము ఆశీర్వాదం, వాక్య ప్రకారం మారడం అనేది గొప్ప పరివర్తనగా కనపడుతుంది. దావీదు జీవితంలో, అబ్రహాము గారి జీవితంలో ఈ చీలమండల లోతు ఉంది. చెవులకి వచ్చిన వాక్యాన్ని హృదయానికి తాకింది. హృదయానికి తాకిన వాక్యం ఏం చేస్తుందంటే అది అడుగుల ద్వారా విధేయత చూపెడుతూ ఉన్నది. చీలమండల లోతు అనగా దేవుడు చెప్పిన వాటికి కారణాలు అబ్రహాము గారు వెతకడం లేదు. దేవుడు ఏమని చెప్పాడు? ఓ అబ్రహామా, 12వ అధ్యాయము ప్రారంభ వచనము, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నీవు చూపించు దేశమునకు వెళ్ళము. చాలు. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు ఏమన్నాడంటే, నేను చూపించి దేశానికి నువ్వు వెళ్ళాలి అంటే నీ దేశాన్ని విడిచి వెళ్ళాలి అంటున్నాడు. దేవుడు చెప్పింది వెళ్ళు. వెళతా కానీ ఎలా వెళ్ళాలి, ఎటు వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, ప్రయాణ సౌకర్యం ఎలాగుంటుంది
అని అబ్రహాము దేవుడితో డిబేట్ పెట్టలేదు. ఇక్కడ చీలమండల లోతు అనే అనుభవంలో ఏం చెప్తుంది అంటే, దేవుడు చెప్పిన మాటలకు కారణాలు వెతకనే అనుభవం ఉండదు. ఏదైతే దేవుడు చెప్పాడో ఇక కారణం లేకోకుండా దేవుడు నాకు చెప్పాడని ముందుకు వెళ్ళిపోయే అబ్రహాము గారు ఇక్కడ కనబడుచున్నారు. మరి ఈరోజు నీ జీవితంలో ఇటువంటి చేయగలుగుతావా? ఎందుకంటే మొన్న ఈ మధ్య ఒక పెళ్లి సంబంధం, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని. పెళ్లి చూపులకి వెళ్తున్నావురా. సరే, ఎవరికి పెళ్ళి? నీకేరా పెళ్ళి. సరే, అమ్మాయి ఎలాగుంటుంది? ఇంటికి వెళ్ళాక అని తెలిసిద్దిరా. వాళ్ళ ఇల్లు ఎలాగుంటుంది? అక్కడికి వెళ్ళిన తర్వాత చూపెడతా. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబం ఎట్టుంటుంది? అక్కడికి వెళ్తే కానీ అర్థం కాదురా. అక్కడికి వెళితేనే కానీ అర్థం కాదు. అమ్మాయికి వంట చేయడం వచ్చా? తెలియదురా. అయితే ముందు మీరెళ్ళి పెళ్లి చూపులు చూసుకొని రండి, తర్వాత నేను వస్తాను. వెంటనే అరే మనం వెళ్ళేది పెళ్లి చూపులు రా, పెద్దల దగ్గర పంచాయతీకి వెళ్ళట్లేదా? అదొచ్చా ఇదొచ్చా అని ఆరేయడానికి పంచాయతీకి వెళ్ళట్లేదు, పెళ్లి చూపులకు వెళుతున్నాము అని ఆ తల్లి బిడ్డతో మాట్లాడుతుంది. వెళ్ళిన తర్వాత కానీ వివరాలు తెలుస్తాయి, ముందే వివరాలు తెలియవు. ఇక్కడ దేవుడు అబ్రహాముని నీవు ఈ దేశముని విడిచి నేను చూపించు దేశముకు బయలుదేరు అనగానే ఎటు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి అన్న తర్కము కానీ వాదన కానీ చర్చ కానీ అబ్రహాము జీవితంలో రాలేదు. వెంటనే ప్రశ్నించుకోకుండా అబ్రహాం ఏం చేస్తున్నాడంటే వెళుచున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా మనము ఇక అబ్రహాము గారిలాగా దేవుని మాటకు వెంటనే విధేయత చూపి ముందుకు వెళ్ళే వారంగా ఉన్నామా? అంటే ఈ చీలమండల లోతులో మనకన్నీ అర్థం కావాల్సిన అవసరం లేదు. అర్థం కాకపోయినా కూడా దేవుని మీద ఆధారపడితే చాలు. హల్లెలూయా. చీలమండల లోతు అంటే ప్రతిదీ నీకు అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, కానీ దేవుని మీద ఆధారపడ. దేవుడు చెప్పాడు చాలు, ఆయన వెళ్ళమన్నాడు వెళ్ళిపోతున్నా, ఆయన వెళ్ళమన్నాడు వెళ్ళిపోతున్నా. ఇక్కడ చీలమండల లోతులు ఇంకొంచెం నీకు మొత్తం దారి కాదు దేవుడు చూపించేది, తర్వాత అడుగు మాత్రం చూపెడతాడు. చీలమండల లోతులు అబ్రహాముతో దేవుడు అన్నాడు, నీవు లేచి ఈ దేశంని విడిచి నువ్వు చూపించి దేశానికి బయలుదేరు అంటున్నాడు. అంటే మొత్తం దారి గురించి చెప్పాడా? గమ్యం గురించి చెప్పాడా? దారిలో ఉన్న గమ్యస్థానాల గురించి చెప్పాడా? చెప్పలా. మొత్తం దారి అయితే అబ్రహాము గారికి దేవుడు చెప్పడం లేదు, కానీ తర్వాత అడుగు ఎలాగ వేయాలి అన్నది దేవుడు అబ్రహాము గారు చెప్తున్నాడు. మనం ఏమంటామంటే ముందు చూపించు ప్రభా, తర్వాత వెళతాను అంటాడు. కానీ అబ్రహాం ఎలాగున్నాడు? ముందు వెళ్ళాడు, తర్వాత దేవుడు ఏం చేశాడు? దారి చూపించిన వాడిగా కనపడుచున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఇంతే. ఒకసారి మేము లిఫ్ట్లోకి ఒక చోటకి వెళుతున్నాం. అనుకోకుండా ఏమైందంటే లిఫ్ట్ మధ్యలో ఆగిపోయింది. ఆ లోపల నుంచి ఎంత కాకేస్తున్నా బయట వాళ్ళకి వినపట్ల, చెమటలు పట్టిన చచ్చిపోతామని భయం వేసింది. హల్లెలూయా. ఎందుకంటే ప్రాణం అంటే ఎవరికైనా అడిగితే కదా. తర్వాత బయటకు వచ్చేసి ఆ రోజు నుంచి లిఫ్ట్ అంటే మహాభయం. మధ్యలోకి వెళ్తే ఆగిపోతే ఏమవుద్ది అని. ఒకరోజు ఇట్లాగే నాకు తగ్గవాడు ఒకడు ఈ లిఫ్ట్ దగ్గరికి వచ్చాడు. అది 8 అంతస్తుల బిల్డింగ్ అనుకోండి. ఎందుకంటే అతనికి కూడా నాలాంటి ఫోబియానే ఉండవచ్చు. అతడు అనుకుంటున్నాడు నేను 8వ అంతస్తులకు వెళ్ళాలంటే ఏం చేయాలని అక్కడున్న గార్డ్ని అడుగుతున్నాడు. లోపలికి వెళ్ళి తలుపేసుకొని 8వ నెంబర్ బటన్ నొక్కండి సార్. బటన్ నొక్కితే పైకి వెళ్ళిద్దా? వెళ్ళిద్ది. కరెంటు మధ్యలో ఆగిపోకుండా ఉంటుందా? ఆగదు. మధ్యలో ఆగిపోతే మరలా కరెంట్ వస్తుందా? వస్తుంది. వస్తే డోర్ తెరుచుకుంటుందా? తెరుచుకుంటుంది. నిజంగా 8వ అంతస్తుకి వెళ్ళద్దా? వెళ్ళద్దు. ఒకసారి వెళ్ళొద్దో లేదో నువ్వు వెళ్ళి పైకి వెళ్ళి చూసిరా. ఒకసారి వెళ్ళొద్దో లేదో నువ్వు వెళ్ళి పైకి వెళ్ళి చూసిరా. అంటే ఇక్కడ కొంతమంది మనుషులు కనబడుతున్నారు. అంటే ముందు చూపించు తర్వాత వెళ్తానని చెప్పేవారు. కానీ అబ్రహాము ముందు నేను నడుస్తాను ప్రభా, నువ్వు చూపించకపోయినా బాధలా, ముందు నేను నడుస్తానన్నప్పుడు అబ్రహాము నడిచాడు. దేవుడు అతనికి చూపించిన వాడుగా ఉన్నాడు. ఇంకా చీలమండల లోతు అనే అనుభవం కనపడుతుంది. దారి మొత్తం అర్థం కావాల్సిన అవసరం లేదు. దారి మొత్తం అర్థం కాకపోయినా కూడా దేవుని యొక్క మాటకు విధేయత చూపి మనం ముందుకు వెళ్ళడమే.
ఇక చీలమండల లోతులో 4వ అనుభవము ఏమిటి అంటే, మనం ఈ చీలమండల లోతులు ఏం చేయాలంటే మన కంఫర్ట్ జోన్‌లోంచి మనం బయటికి రావాలి. అబ్రహాముతో అన్నాడు, నీ దేశమును నీవు విడిచి, అనగా నీ దేశమును నువ్వు విడిస్తేనే గాని, దేశాన్ని నువ్వు విడిస్తేనే గాని, అనగా కొన్ని సందర్భాల్లో మనకు అచ్చొచ్చిన స్థలాలుంటాయి. అచ్చు వచ్చిన స్థలాల్లో మనం కూర్చుంటేనే మనకి కలిసొస్తుందని మనకొక గొప్ప నమ్మకం అనేది ఉంటుంది. ఒక ఆవిడ ఒక పండగకొచ్చింది. పండగంతా అయిపోయిన తర్వాత దిగాలనుకుంది. ఎవరికి వాళ్ళు సంతోషంగా ఉంటే ఆమె అంటుంది, ఏమిటమ్మా నీ బాధ అంటే, అయ్యా నేను ఎప్పుడు కూర్చునే స్థలాల్లో కూర్చోలేదు, అందుకే ఇవాళ వర్షం పడింది, పండగ తినంగా జరగలేదు అంది. అంటే ఆమె ఎప్పుడు కూర్చున్న కుర్చీలో కూర్చుంటే, ఆ ప్లేస్లో కూర్చుంటే పండగ బాగా జరిగేది అన్న నమ్మకం ఆమెలో ఎక్కువగా కనపడుతుంది. ఎట్లాగే మనకు తగ్గ ఆమె ఒక గుళ్ళోకి వచ్చింది. ఆమె గుళ్ళోకి వచ్చేపాటికి ఆమె దరిద్రమో లేకపోతే ఏమిటో తెలియదు కానీ, ఆమె కూర్చునే స్థానం తప్ప అన్నీ ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఎవరు కూర్చోకూడదో వారే వెళ్ళి అక్కడ కూర్చున్నారు. వారు లేపుదామంటే నోరు పెగలదే, భయం వేస్తుంది, ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేస్తుంది. చాలా కుర్చీలు ఉన్నాయి, కానీ ఆమె మాత్రం తాను ప్రతిరోజు కూర్చుని కుర్చీలో కూర్చోవాలంటే కూర్చున్నామని లేపే ధైర్యము లేదు. ఇక ఏం చేయాలో పాలు పడక మందిరం బయటకు వచ్చి కాళ్ళు గాలిలో పిల్లిలాగా తిరుగుతూ ఉంది. దైవ సేవకుడు చూచాడు, అమ్మా ఏమిటి? అయ్యా నాకు కలిసి వచ్చిన కుర్చీలో వాళ్ళు కూర్చున్నారు, కలిసి వచ్చిన స్థలంలో వాళ్ళు కూర్చున్నారు, అందుకే నేను వాక్యం వింటలా. అక్కడ కూర్చొని బుగ్గ కింద చేపెట్టుకుని వింటే నీ వాక్యం ఎంత మధురంగా ఉంటుందో అని అంటూ ఉంది. అంటే కొన్ని స్థలాలు మనకేమనుకుంటాం, కలిసి వచ్చాయి అనుకుంటాం. కొన్ని స్థలాలు మనకి ఉపయోగకరంగా ఉన్నాయి అనుకుంటున్నాం. అయితే దేవుడు మన జీవితంలో ఆశీర్వాదంలోకి నడిపించాలి అంటే, కొత్త స్థాయిలోకి తీసుకువెళ్ళాలంటే మనకి అలవాటైన స్థలాలను మనము వదిలిపెట్టాల్సిందే. అబ్రహాము గారితో దేవుడు అంటున్నాడు, నీవు ఈ దేశమును విడిచి నీకు అలవాటైన ఈ ప్రాంతాన్ని, ఈ జనాంగాన్ని, ఈ ప్రజలను, ఈ స్థలమును నువ్వు విడిస్తేనే కానీ నువ్వు ఆశీర్వాదంలోకి నడిపించబడతావు. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం చేత నడిపించబడాలి అంటే మనము కూర్చున్న స్థలాలను వదిలితే, మన కంఫర్ట్ జోన్, మనకు అనుకూలమైన అనుభవాలను వదిలితేనే కానీ దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోలేము. ఇక్కడ చీలమండల లోతు అనే అనుభవం కనబడుతుంది. ఈ చీలమండల లోతుల్లో ఏమేమి నేర్చుకున్నాను చెప్పండి. మొదటిగా ఈ చీలమండల లోతులో అబ్రహాముకు దేవుడు చెప్పాడు, వినడం మాత్రమే కాదు, మనం ఏం చేయాలటండి, కదిలేవారుగా ఉండాలి. ఇప్పుడు అబ్రహాముకి దేవుడు చెప్పినప్పుడు కారణాలు వెతుకుతున్నాడా, ఎస్ మై లార్డ్ అంటున్నాడా? కారణాలు వెతక్కోకుండా దేవుని మాటకి లోబడిన వాడుగా కనపడుతున్నాడు. ఇప్పుడు దారి మొత్తం కనబడకపోయినా కూడా అబ్రహాము బయలుదేరాడా లేదా? బయలుదేరిన వాడుగా ఉన్నాడు. తనకున్న అనుకూలమైన స్థలాన్ని విడిచాడా లేదా? విడిచాడు. అంటే చీలమండల లోతులో మనము మన అనుకూలమైన స్థలాలు విడాలి, దారి మొత్తం కనబడకపోయినా ముందుకు వెళ్ళాలి, ఎస్ లార్డ్ అనే స్వభావం ఉండాలి, వినడం మాత్రమే కాదు నడిచే వారంగా కూడా మనము ఉండాలి. ఇది ఏ లోతు అంటే చీలమండల లోతు. అబ్రహాములో ఈ అనుభవం ఉంది. దేవుడు లగమనంగానే లేచాడు. దారి మొత్తం కనబడకపోయినా అతడు ఆ మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు. కొన్ని అర్థం కాని పరిస్థితులైనా సరే దేవునికి విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. తనకు అనుకూలమైన స్థలాన్ని విడిచి ముందుకెళ్తున్నాడు. ఇప్పుడు ఏస్కేలు మరలా 1000 మూరలు కలలోన చేత పెట్టుకుని 1000 మూరలు నడిచాడట. అలా 1000 మూరలు నడిచినప్పుడు అది ఏ లోతు అయ్యిందంటే చీలమండల లోతు. ఏ లోతు అయ్యింది? చీలమండల లోతు అనగా మోకాళ్ళ అనుభవము ఇక్కడ కనబడుచు ఉన్నది. ఏస్కేలు రాసిన గ్రంథము 47వ అధ్యాయము 4వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆయన 1000 మూరలు కొలిచి నీళ్లు మోకాళ్ళ లోతు వంగును,
నీళ్ల గుండా నన్ను నడిపించును. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గరికి వద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ సొదొమ గొమొర్రా గురించి దేవుడు తీర్పు తీరుస్తున్నవాడుగా కనపడుతున్నాడు. ఆగండి. చీలమండల లోతులో మనము వేగంగా నడవగలుగుతాం, పరిగెత్తగలుగుతాం. కానీ మోకాళ్ళ లోతు నీళ్ళలోకి వచ్చినప్పుడు చీలమండలో నడిచినట్లు పరిగెత్తనట్లు మోకాళ్ళ లోతు అనుభవంలో మనం పరిగెత్తగలుగుతామా? పరిగెత్తలేం. అంటే మన యొక్క నడక యొక్క వేగాన్ని ఈ నీరేం చేస్తుందంటే తగ్గిస్తుంది, అడుగులు నెమ్మదిస్తాయి, శరీరం కూడా కొంచెము బలహీనం అనేది అవుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆత్మీయంగా దేవునితో నడవడం కాదు ఇక్కడ నేను చెప్తుంది. చీలమండల లోతు అనగా ఇప్పుడు వరకు అవకాశం ఉంటే ఆగట్టెక్కేస్తావు, లేకపోతే ఈ గోతులో దూకేసావు. చీలమండల లోతులో ఉన్నావు కాబట్టి వీళ్ళని ఏమంటారంటే గోపి అంటారు. అంటే గోడ మీద పిల్లి. అయితే గోడ మీద ఉంటారు, లేకపోతే నేల మీదకు దూకుతారు. వీళ్ళని ఏమంటారు చెప్పండి? గోడ మీద పిల్లి అనగా గోపి. షార్ట్ కట్. గోడలో గో తీశారు, పిల్లిలో పీ తీశారు, అందుకే గోపి. గోపి. ఇప్పుడు చీలమండల అనుభవంలో ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే అటు ఇటు గెంతే అవకాశం ఉన్నది. అనగా లోకములోనికి, సొంత చిత్తములోనికి, సొంత ఆలోచనలోకి, దేవుని చిత్తాన్ని విడిచి మనం ప్రయాణం చేసే అవకాశం ఉన్నది. కానీ మోకాళ్ళలోకి వచ్చినప్పుడు చీలమండలలాగా మనం పరిగెట్టలేము. నీళ్లు మన వేగాన్ని, మన నడకని నియంత్రిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏం జరిగింది చూద్దాం. ఇప్పుడు అబ్రహాము గారు మోకాళ్ళలోతు వచ్చారు. అనగా సొదొమ గొమొర్రా విషయమై ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇప్పుడు శరీరం బట్టి మోకాళ్ళు ఉంచున్నాడు. ఈరోజు చీలమండల లోతు అనగా మోకాళ్ళ అనుభవము. దేవుని బిడ్డలైన వారి జీవితాల్లో ఈ అనుభవం రావాలి. అనగా మోకాళ్ళ ప్రార్థన. సొదొమలో ఎవరు ఉన్నారు? లోతు ఉన్నాడు. లోతు కుటుంబం ఉంది. ఆ లోటు కుటుంబము నశించిపోకుండా ఉండాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరిని కలవాలి? ఎవరితో మాట్లాడాలి? ఇవన్నీ అబ్రహాముకు అనవసరం. మోకాళ్ళు ఊని అతడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మోకాళ్ళు ఊని ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? మొదట అతడు సమస్య వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. అయ్యా 100 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా? 50 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా? 40, 30, 25, 20, 10, 5 నీతిమంతులుంటే రక్షిస్తావా అని అంటున్నవాడుగా ఉన్నాడు. అంటే అబ్రహాము సమస్యను ఎవరి దగ్గరకు తీసుకువెళ్ళాడు చెప్పండి? అదే మనుషుల దగ్గర తీసుకెళ్తే సమస్యను 50-50 చేసేవాళ్ళు. సమస్యను ఎంత చేసేవాళ్ళు? 50-50. అంటే ఒకరు ఓడినట్టు కాదు, ఒకరు గెలిచినట్టు కాదు. కానీ దేవుని దగ్గర తీసుకెళ్తే 100 మంది నీతిమంతుల దగ్గర నుంచి అబ్రహాము ఎంతమంది వరకు తగ్గించుకొచ్చాడు? 10 మంది నీతిమంతుల వరకు తగ్గించుకొచ్చి ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. అనగా మన జీవితంలో నిజమైన న్యాయం ఎక్కడ జరుగుతుందో తెలుసా? దేవుని పాదాల దగ్గర మనము మోకరించినప్పుడు మాత్రమే. దేవుని స్తోత్రం. ఇక్కడ అబ్రహాము మోకాళ్ళు ఊనిన వాడుగా ఉన్నాడు. దేవుని దగ్గరికి సమస్యను తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. దేవుని దగ్గరికి ఒక వ్యక్తి పొలములో నీళ్లు రావడం లేదు, ఆకుమాడి ఎండిపోతుంది. పక్కన ఆయన అడిగాడు, అన్నా నీళ్ళు ఇస్తావా? టైట్గా ఉందిరా, చూద్దాం ఇంకో రోజు ఎవరినైనా అడుగు. ఇంకొకరిని అడిగాడు, అన్నా నీళ్ళు ఇస్తావా? అరే కొంచెం ఇబ్బంది ఉందిరా. ఇంకొకటిని అడిగాడు, అన్నా నీళ్ళు ఇస్తావా? ఇస్తా కానీ కొంచెం సమయం కావాలరా, నా తడిసిన తర్వాత నీకు ఇస్తాను. చాలా దిగాలతో అతడు ఇంటికి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఏమైందండి? ఆకుమడికి నీళ్ళు అడిగితే ఒక్కళ్ళ కూడా ఇస్తానని అనలేదే, ఇంకా టైం అడుగుతున్నారు అంటే. అందరినీ అడిగారు కానీ మీరు దేవుణ్ణి అడిగారా? అందరినీ అడిగారు కానీ మీరు దేవుణ్ణి అడిగారు. ఇదే ప్రశ్న ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన సమస్య విషయమై అందరి దగ్గరికి వెళుతున్నాం,
అందరినీ సంప్రదిస్తున్నాం, అందరి ద్వారా ఏదో ఒక విధముగా ఆ సమస్యకు కంక్లూజన్ చేయాలని మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుణ్ణి అడుగుచున్నామా? అబ్రహాము అందరి దగ్గరికి వెళ్ళడానికంటే ముందుగా మోకాళ్ళతో దేవుని దగ్గరికి ఆయన వెళ్ళిన వాడిగా కనపడుచున్నాడు. నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా మొదట వెళ్ళవలసింది ఎవరో తెలుసా? దేవుని దగ్గరికి. సమస్య రాగానే మొదట మనము మనుషుల దగ్గరికి వెళతాం, మన బుద్ధిని బట్టి, మన డబ్బుని బట్టి, మన పరిచయాలు బట్టి. కానీ సమస్య పెద్దదైంది అనుకో, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత సమస్యను చూసి భయపడవలసిన అవసరం లేనే. ఎందుకంటే నీ భారం ఎవరి మీద వేసావు? దేవుని మీద. ఇప్పుడు మోకాళ్ళలోతో అనుభవం వచ్చిన తర్వాత అబ్రహాం గారు ఏం చేస్తున్నారంటే మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారు. అంటే మనుషుల దగ్గర ఒక సమస్య నిమిత్తం వెళ్ళామంటే ఏదో ఒక సలహా ఇస్తారు. కానీ దేవుని దగ్గరికి సమస్య నిమిత్తం వెళ్ళావంటే నువ్వు నడవవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడు. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు మనుషుల దగ్గరికి వెళుతున్నావా? నడవలసిన మార్గ నిమిత్తమై దేవుని దగ్గరికి వస్తావా? అబ్రహాము కూడా అంతే. నాకు సమాధానం తెలియదు ఇక్కడ ఏం జరుగుద్దో, కానీ సమాధానం ఇచ్చే దేవుడు నాకు తెలుసు అని అబ్రహాము గారు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. మొదటిది ఇది మోకాళ్ళ లోతులో. రెండవదిగా ఏం చేశారంటే అబ్రహాం మోకరిల్లినప్పుడు అయ్యా అని తన అభిప్రాయాన్ని కాదు కానీ దేవుని చిత్తాన్ని ఆయన కోరుకుంటున్న వాడుగా ఉన్నాడు. ఒకసారి మనము కూడా మోకరించి ప్రార్థన చేస్తాం. అయ్యా నా ప్రార్థన ఇది, నా అవసరాలు ఇది, నా కోరికలు ఇవి, నా కంప్లైంట్లు ఇవి, నా ఆలోచనలు ఇవి, నా ఆశలు ఇవి అని దేవుని దగ్గర మన చిట్టా అంతా కూడా విప్పేవారుగా ఉంటాం. కానీ ఇవన్నీ దేవుని చిత్తములో ఉన్నాయా? అబ్రహాము గారు ప్రార్థన చేస్తున్నప్పుడు తన అభిప్రాయాన్ని కాదు కానీ ప్రార్థనలో నీ చిత్తమైతే 10 మంది నీతిమంతులున్నా రక్షిస్తావా ప్రభువా నీ చిత్తమైతే అని తన అభిప్రాయాన్ని కాదు కానీ దేవుని యొక్క చిత్తాన్ని గురించి ఆయన మాట్లాడుకుంటున్న వారుగా ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా ఒక విషయాన్ని ఎవరు నిర్ణయించాలి చెప్పండి? దేవుడే నిర్ణయించాలి. ఒక ఇంట్లో పెళ్లి భోజనాల నిమిత్తమో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిగో మా చిన్నప్పటి నుంచి పెళ్లిలో అరిటాకేసుకు ముందు పులిహార పెట్టేవాళ్ళు, కాబట్టి ముందు పులిహారే పెట్టాలి అని ఆ ఇంట్లో పెద్ద ఆవిడ అంటుంది. ఆ ఇంట్లో నాలాంటాడు అంటాడు, పులిహారలు ఎవడ పడుతున్నాయి, కడుపుబ్రాలు, గ్యాసులు, ఇంకా మోటోళ్ళలాగా అరిటాకు పులిహార అంటారేంటి? అరికటాకన్నా బాగానే ఉంది, పులిహార కుదరదు. ఏం పెట్టాల్సింది? బిర్యానీ పెట్టాల్సిందే. ఏం పెట్టాల్సింది? బిర్యానీ పెట్టాల్సిందే. అయితే ఏమో కోపం వచ్చి సరే బిర్యానీ అన్నా కాబట్టి పాయసం అన్నా పెట్టాల్సిందే. ఏం పెట్టాలండి? పాయసం ఎవరిది అంటున్నారు? ఈరోజు కాలం మారింది, ట్రెండ్ మారింది, కాబట్టి అన్నంతో చేసే స్వీట్ చేద్దాం. ఏంటి అన్నంతో చేసే స్వీటు? బ్రెడ్ హల్వానా? చక్కెర పొంగల. దేవుని స్తోత్రం. కాబట్టి అంతడు తాగింది. ఇన్ని అయినాయి కాబట్టి దోసకాయ పచ్చడి పెట్టాల్సిందే, ఇదైనా నా మాట నెగ్గాల్సిందే. అసలు ఆ వంటాడు అన్నాడు. సర్లే కానీ ఇంతకీ ఎంతమందికి వంట? 600 మందికి. ఆ ఇంటి ఆవిడ వచ్చింది. అసలు పెళ్ళి ఫిక్స్ అయిందా? అసలు పెళ్ళి ఫిక్స్ అవ్వని పెళ్ళికి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? వంటల గురించి మాట్లాడేవారుగా ఉంటున్నారు. అంటే ఈరోజు ఒక నిర్ణయం అనేది ఎవరు తీసుకోవాలి మన ఇంటిలో? మన సొంత చిత్తం జరగాల, దేవుని చిత్తం జరగాల? దేవుని చిత్తం. ప్రార్థన నువ్వు చేస్తున్నా, కానీ ఆ ప్రార్థన నెరవేర్పు అనేది ఎవరు చేయాలి? ఇప్పుడు అబ్రహాము యొక్క ప్రార్థనలో సొంత చిత్తం ఉందా, దేవుని చిత్తములో జరగమంటున్నాడా? అయ్యా 10 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా అని దేవుని యొక్క చిత్తము కొరకు అతడు ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ పెళ్లివారు అసలు పెళ్లి కుదరకోకుండానే ఎందుకు ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్నారు? ఆలు లేదు, సూలు లేదు, అల్లుడి పేరు రామలింగం, కొడుకు పేరు అని అన్నట్లుగా. అంటే
వారి ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు అంటే, ఇదిగో ఏదేమైనా సరే ముందు నిర్ణయం నాదై ఉండాలి. ముందు మాట నాదై ఉండాలి. ఆ ఇంట్లో ఎవరిదో ఉండాలంటండి? ముందు మాట నాదై ఉండాలి. ముందు మాట ఆళ్ళదైతే చాలు. మిగతాది ఏదైనా మనం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. టాప్ సీక్రెట్. కాబట్టి ఇక్కడ నేను చెబుతున్న మాట. అయితే అబ్రహాము యొక్క విషయంలో మాత్రం నిర్ణయము ఎవరిది? ప్రార్థన అబ్రహాముదే గాని నిర్ణయము మాత్రం దేవునిదే. నెరవేర్పు మాత్రం దేవునిది. ప్రార్థనలో కూడా దేవుని యొక్క చిత్తానికి అబ్రహాము తన ప్రార్థనను అప్పగించుకున్నవాడుగా ఉన్నాడు. అయ్యా 10 మంది నీతిమంతులుంటే రక్షిస్తావా అని దేవుని చిత్తానికి అతడు ఒప్పుకుంటున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో మన కళ్ళకి కొన్ని విషయాల్లో కనిపించిన వాటి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు యొక్క చిత్తానికి నీవు ఆ యొక్క ప్రార్థనను అప్పగిస్తున్నావా? నిర్ణయం నీదా దేవుందా? నీ ప్రార్థనలో చెప్పండి. నీ ప్రార్థనలో నిర్ణయం నీదా దేవుందా? దేవునిదై ఉన్నట్లయితే ఖచ్చితంగా అది మనము పొందుకునేవారుగా ఉంటాం. దేవుని స్తోత్రం. ఇక్కడ అబ్రహాము గారు ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసే క్రమంలో ఇంకొంచెం నేను లోతుగా చెప్తున్నా. ఇంత ప్రార్థనాపరుడైన అబ్రహాము జీవితంలో కూడా కొన్ని ఆలస్యాలు అనేవి జరిగాయి. ఆలస్యము జరిగినప్పుడు అబ్రహాము ఏం చేశాడు? ఆదికాండము 15వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే 6వ వచనము, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా అనిపించను. అంటే వాగ్దానము కనిపించినందుకు నమ్మలేదు, వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి అతడు నమ్మినవాడుగా ఉన్నాడు. అంటే అబ్రహాము సంతానం గురించి ఇక్కడ సందర్భం చెప్తున్నాను. దేవుడు సంతానాన్ని ఇస్తానన్నాడు. రోజులు గడిచాయి, వారాలు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. అయినా అతని జీవితంలో ఏమి లేదు అంటే సంతానము అనేది లేదు. సంతానం అనేది లేదు. అయినా ఆలస్యం జరుగుతుంది. ఆలస్యం అయింది అని చెప్పి అబ్రహాము దేవుని యందు విశ్వాసంలోంచి తొలగిపోలేదంటండి. అతడు యెహోవాని నమ్మెను. విశ్వాసం అంటే భవిష్యత్తును చూడడము కాదు, భవిష్యత్తును దేవుని చేతిలో పెట్టడము. నా తర్వాత రోజు, తర్వాత సంవత్సరం ఏం జరుగుతుందని దేవుని చేతిలో పెట్టడమే విశ్వాసము. భవిష్యత్తు ఏమీ తనకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోయినా కూడా అతడు తన భవిష్యత్తును దేవుని చేతిలో పెట్టాడు. ఒక పెద్ద ఆయన నది దగ్గర రోజు రాళ్ళు అనేవి కూరుస్తున్నవాడుగా ఉన్నాడు. తాత ఏం చేస్తున్నాం? వానాకాలం వచ్చినప్పుడు నది దాటడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రాళ్లతో వంతెన తయారు చేయాలి. ఎప్పటికి కడతావు? నువ్వు అక్కడవే ఏం చేస్తావు? అసలు వంతెన ఎలాగుంటుందో నీకు తెలుసా అని ఆ మనవడు చాలా మాటలు మాట్లాడాడు. అయితే ఈ వంతెన ఎలాగుంటుందో నాకు తెలియదు, కానీ ఈ వంతెన నిమిత్తం నేను కష్టపడుతున్నాను అన్నాడు. అంటే ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే, మన జీవితంలో కూడా మన భవిష్యత్తు ఎలాగుంటుందో మనకు తెలియదు, కానీ ఆ భవిష్యత్తు నిమిత్తం మనం చేసే పని మనం చేస్తూ ఉంటే దేవుడు ఆ పనిని సఫలీకృతం చేస్తాడు. హల్లెలూయా. భవిష్యత్తు తెలియకపోయినా కూడా దాని నిమిత్తము మన కృషి ఏమై ఉంది? అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాముని ఏమి నమ్మాడంటండి? దేవుని. అంటే మోకాళ్ళ లోతు అనుభవము. సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గర పరిగెత్తాడా? దేవుని దగ్గర పరిగెత్తాడా? చెప్పండి. ప్రార్థనలు ఏమంటున్నాడు? నా ఇష్టం అంటున్నాడా? దేవుని చిత్తం అంటున్నాడా? ఇప్పుడు ఆలస్యమైనప్పుడు అవిశ్వాసం వచ్చిందా? దేవుని నమ్ముచున్నవాడుగా ఉన్నాడా? దేవుని నమ్ముచున్నవాడుగా కనపడుచున్నాడు. ఇది రెండవ అనుభవం. 3 యేస్కేలు 37వ అధ్యాయం 4వ వచనములో మరలా ఈయన కొలనూను చేత పట్టుకొని 1000 మోరలు నడవగా అతడు ఏ లోతుకు వెళ్ళాడు అంటే నడుము లోతుకు వెళ్ళాడు. ఏ లోతుకు వెళ్ళాడు? నడుము లోతుకు వెళ్ళాడు. అనగా ఇక్కడ నడుము లోతు అంటే మనకున్న హక్కులు కనపడుతున్నాయి, అయితే మన యొక్క నియంత్రణ కనపడుతుంది నడుము లోతులో. అయితే ఈ నడుము లోతు అనే అనుభవములో మన హక్కును, మన నియంత్రణను విడిచిపెట్టాలి. ఎందుకంటే లోతైన నీళ్ళు ఇక్కడ దాకా వచ్చినాయి అనుకోండి, ఎంతో కొంత మన యొక్క నడకను నీళ్ళు ఏం చేస్తాయి? ప్రభావితం చేస్తాయి.
ఎటు వెళ్ళాలి అనేది ఆ నీటి తగ్గట్టుగానే మనం కూడా ప్రయాణము చేయవలసిందే. అంటే నడుములోతు అనే అనుభవంకి వచ్చిన తర్వాత కొన్ని విషయాల మీద మనకి ఇంకా నియంత్రణ కలిగి ఉన్నా, ఇంకా కొన్ని విషయాల మీద మన హక్కు కొరకై పోరాడుచున్న వారుగా ఉన్నా, వాటిని మనం ఏం చేయాలంటే ఈ నడుములోతు అనే అనుభవంలోకి వచ్చిన తర్వాత విడిచిపెట్టాలి. ఆదికాండము 13వ అధ్యాయము 8వ వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడ లోతుకు సొదొమ గొమొర్రా, లోతుకు అబ్రహాము పనివారి కాపర్లకు ఏమైంది? గొడవ జరిగింది. ఆ గొడవను బట్టి ఏం చేశాడు? ఇదిగో అబ్రహాము, మనము బంధువులు గనక మనకి నీకును మన పశువుల కాపర్లకును కలహము ఉండకూడదు, కలహము ఉండకూడదు. అంటే ఇతడు వాస్తవంగా దేవుని పిలుపు ఉంది ఎవరికి? అబ్రహాముకి. దేవుని చేత నడిపించబడింది అబ్రహాము. ఆశీర్వాదానికి కారణము అబ్రహాము. అంటే సర్వ హక్కులు, హోల్ అండ్ సేల్ ప్రొప్రైటీ బిలాంగ్స్ టు ఎవరు? ప్రాపర్టీ బిలాంగ్స్ టు అబ్రహాం. అయితే అబ్రహాము ఇది నా హక్కు అనడం లేదు. నీవు నేను బంధువులు గనక మన మధ్య కలహం ఉండకూడదు గనక, ఇదిగో నీకు ఏ దిక్కు కావాలో కుడివైపు ఎంచుకుంటే నేను ఎడంవైపు వెళ్తా, ఎడంవైపు ఎంచుకుంటే కుడివైపు వెళ్తా. మొదటి ఎంపిక నీదే, మొదటి ఎంపిక నీదే. అంటే ఇక్కడ అబ్రహాము తన హక్కును, తన యొక్క నియంత్రణను వదిలిపెట్టి ఎవరికిచ్చాడు? లోతుకు ఈ యొక్క నియంత్రణ హక్కు అనేది ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇది నడుము లోతు అనే అనుభవము. విశ్వాసి, చిన్న విశ్వాసిగా ఉన్న మనము కొన్ని సందర్భాల్లో దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నీవు నాకు ఏమి ఇస్తావు అని ప్రార్థన చేస్తాం. కానీ నడుములోతు విశ్వాసి ఏం చేస్తాడంటే, అయ్యా నా ద్వారా నీకు ఎలాంటి ఉపయోగం ఉందో అలాగ నన్ను నడిపించు, అలాగ నన్ను వాడుకో ప్రభువా అని నడుములోతు విశ్వాసి ప్రార్థన చేసేవాడుగా ఉంటాడు. ఈరోజు నీ జీవితంలో ఎలాగుంది? ఇద్దరు అన్నాదమ్ముల మధ్య ఏమైందంటే పొలం గట్టు దగ్గర తగు వచ్చింది. ఈ గట్టు నా దాంట్లో ఉంది, ఈ గట్టు నా దాంట్లో ఉంది. ఇద్దరికిద్దరు టేపులు పట్టుకున్నారు, 10 సార్లు గొలుసుకున్నారు. ఎన్నిసార్లు గొలుసుకున్నారండి? 10 సార్లు గొలుసుకున్నారు. 10 సార్లు గొలుసుకున్నా కూడా ఈ గట్టు నా లోపల ఉంది, ఈ గట్టు నా లోపల ఉంది. అన్నాదమ్ములైన వారు గట్టు పంచాయితీ. అక్కడగా వచ్చిన ఒక పెద్ద ఆయన చూస్తున్నవాడుగా ఉన్నాడు. ఏమిటిరా మీ గొడవ? ఆ గట్టు ఎన్ని సంవత్సరాలుగా ఉందో తెలుసా? మీరు పుట్టక ముందు నుంచి ఉందరా ఆ గట్టు. కానీ ఆ గట్టు మీద మీరు ఎన్ని సంవత్సరాలు కలిసి నడిచారా? ఆ గట్టు మీద, ఆ గట్టు కోసం మీరు తన్నుకుంటున్నారు, ఆ గట్టు మీద మీరు ఎన్ని సంవత్సరాలు కలిసి నడిచారు అని పెద్ద ఆయన అంటున్నవాడుగా ఉన్నాడు. అంటే ఇక్కడ సంబంధం గెలవడం ముఖ్యమో, వాదాలు గెలవడం ముఖ్యం కాదు. కుటుంబాలు గెలవడం ముఖ్యమో, మనసులు గెలవడం ముఖ్యమో. అబ్రహాము తన హక్కును వదులుకున్నవాడుగా ఉన్నాడు, తన నియంత్రణను వదులుకున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, మన హక్కు వదిలినంత మాత్రాన దేవుడు మన వాటా తగ్గిస్తాడా? చెప్పండి. నిజంగా నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నప్పుడు మనుషులు నీ దగ్గర తీసుకున్న దానికంటే ఎక్కువగా దేవుని ద్వారా నువ్వు పొందుకుందువు గనక, హల్లెలూయా. అంటే ఇక్కడ హక్కు అనే అనుభవం గురించి నేను మాట్లాడుచున్న వాడుగా ఉన్నాను. అంటే నీ జీవితంలో నీవు దేవుని మీద ఆధారపడినట్లయితే నీవు నీ వాటా కోసము పోట్లాడవలసిన అవసరం లేదు. అదేమిటండి? అదే నేను చెప్తున్నా. నిజంగా దేవుని చేతిలో గనక నీ వాటా ఉన్నట్లయితే నువ్వు పోట్లాడకపోయినా నీకు రావాల్సింది ఏదో సమయంలో నీకు వస్తూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మిన వారే, నువ్వు పోట్లాడకపోయినా దేవుని చేతులు ఉన్నది నీ దగ్గరికి వచ్చునుగాక. హల్లెలూయా. ఇక్కడ గట్టు పంచాయతీ గురించి చెప్తున్నా. నిజంగా హక్కు దేవుని చేతిలో ఉన్నట్లయితే, నువ్వు దేవుని నమ్మినట్లయితే, నువ్వు వాదించకపోయినా పోట్లాడకపోయినా నీదన్నది దేవుని చేతిలో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజున అది నీ దగ్గరికి
వస్తుంది. అబ్రహాము ఏం చేశాడు? లోతుతో వాదము కలహము పెట్టుకున్నాడా? హక్కును వదులుకుంటున్నవాడుగా ఉన్నాడా? చెప్పండి. హక్కును. ఆదికాండము 16వ అధ్యాయము. ఇక్కడ ఏం జరుగుతుంది? అన్నీ నా చేతిలోనే ఉండాలి అన్న కంట్రోలు సహజంగా మనుషుల యొక్క జీవితంలో ఉంటాయి. అబ్రహాము జీవితంలో ఇది పెద్ద విషయము. ఇదిగో ఇక్కడ ఏం జరిగింది? 16వ వచనములో, ఇదిగో ఇప్పటి వరకు సంతానం లేదు కదా, సంతానం కొరకు నువ్వేం చేస్తావంటే అగర్ను కూడుకో. అంటే దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం ఆలస్యం అవుతుంది కాబట్టి నేను నా పద్ధతిలో సాధిస్తాను. దేవుడు వాగ్దానం చేసినప్పుడు, వాగ్దానం ఆలస్యమైనప్పుడు మనము మన పద్ధతిలో సాధించామంటే ఏమవుతుందో తెలుసా? అక్కడ ఇష్మాయేలు లాంటి వారు వస్తూ ఉంటారు. అబ్రహాము వాగ్దానం ఆలస్యమైంది కానీ తన పద్ధతిలో అతడు ముందుకు వెళ్ళడం వలన అతడు ఏమయ్యాడు? ఇబ్బంది పడ్డాడు. ఇక్కడ ఒక అతను ఒక ఎద్దు బండి కొంటున్నాడు. ఆ ఎద్దు బండి కొనుక్కొని పొలం నుంచి ఇంటికి వస్తున్నాడు. పొలంకు వెళ్ళే పని చేయడానికి వెళుతున్నాడు. అలా వెళ్ళే క్రమంలో ఎద్దు చాలా స్లోగా నడుస్తుంది. ఎద్దు, ఈరోజు చాలా పని ఉంది, నువ్వు తొందరగా నడువు, ఆలస్యమైపోతుంది, తొందరగా నడువు అని ఆ ఎద్దుతో మాట్లాడుతున్నాడు. ఎంత మాట్లాడినా ఎద్దు నిదానంగానే వెళ్తుంది. ఈరోజు దీనికి ఏం వచ్చిందో అని అతడు ఆ ఎద్దుల బండి దిగి నువ్వు త్వరగా నడుస్తావా లేదని ఎదరబట్టుకొని లాగుతున్నాడు. అయినా కూడా ఎద్దు నిదానంగా నడుస్తుంది. ఇక లాభం లేదని ఏం చేస్తున్నాడంటే ఈ రైతు ఎద్దుల బండి వెనకమాలకి వెళ్ళి గట్టిగా తొయ్యడం మొదలుపెట్టాడు. దూరం నుంచి ఎవరో చూశారు. అయ్యా, ఏం చేస్తున్నావురా నువ్వు? ఇదిగో ఎద్దుల బండి దోస్తున్నా. ఎందుకు దోస్తున్నావురా? పనికి ఆలస్యమైపోతుంది. ఏమైపోతుందంటండి? పనికి ఆలస్యమైపోతుంది అంటున్నాడు. అంటే పని త్వరగా చేయాలి. పని త్వరగా చేయాలని ఎవరి పని ఏం చేస్తున్నాడు? లాగే ఎద్దు పని కూడా మనోడే చేస్తున్నవాడుగా ఉన్నాడు. ఇక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చాడు, వాగ్దానం ఆలస్యమైంది కాబట్టి నా స్టైల్లో నేను ప్రయత్నం చేస్తానని దేవుని పని కూడా ఎవరు చేశారు? ఇక్కడ శారాయి, అబ్రహాము చేశారు. అలా చేయడం వల్ల ఏమైంది? వారి జీవితంలో ఇబ్బంది వచ్చింది. అందుకే ఇక్కడ రెండవ మాటగా నేను ఏం చెప్తున్నానంటే ఈ చీలమండల ఈ యొక్క నడుము లోతు అనే అనుభవంలో మన కంట్రోల్ అనేది ఎవరి చేతిలో ఉండాలి? కంట్రోల్ అనేది ఎవరి చేతిలో ఉండాలి అంటే ఎవరు చేయవలసిన పని వారే చేయాలి, దేవుని పని మనము చేయడము కాదు అని ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతూ ఉంది. ఇక మూడవదిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 22వ అధ్యాయము. అబ్రహాము దేవుడు ఏం చేస్తాడంటే నీ బిడ్డను నాకు ఇవ్వు అన్నాడు. అంటే దేవునికి అబ్రహాం ఏం చేశాడు? తన కుమారుడైన ఇస్సాకు ఇచ్చాడు. కుమారుడైన ఇస్సాకు అది అతని యొక్క ఆశ, అతని భవిష్యత్తు, అతని యొక్క ప్రాణము, అతని యొక్క కుమారుడు. కానీ ఇస్సాకుతో ఎన్ని సంబంధాలున్నా కూడా దేవుని యొక్క మాట చొప్పున అతడు ఏం చేశాడంటే దేవునికి ఇచ్చివేసిన వాడుగా ఉన్నాడు. అంటే ఈ బిడ్డ నువ్వు నాకు ఇచ్చా, వీడు నా కంట్రోల్లో ఉండం కాదు, నీ కంట్రోల్లోనే ఉండాలి. అంటే ఈ యొక్క నడుము లోతులోకి వచ్చినప్పుడు మన హక్కును, మన నియంత్రణను మనం ఏం చేయాలి? వదులుకోవాలి. నీళ్లు నడుము లోతులు ఉన్నప్పుడు నీటిని బట్టి మనం నడిచినట్లుగా మనము దేవుని సన్నిధానం బట్టి నడవాలి. దేవుడు ఏమన్నాడు? నీకు ఒక్కగానున్న ఒక కుమారుని నాకు ఇచ్చివే. ఒకడు ఒక ఎద్దును కొన్నాడు. ఈ ఎద్దు నాది అంటున్నాడు. పొలంలోకి వెళ్ళినప్పుడు ఎద్దు నాది అంటున్నాడు. ఇంటికి వెళ్ళినప్పుడు ఎద్దు నాది అంటున్నవాడుగా ఉన్నాడు. అంటే ప్రతిరోజు ఏమంటున్నాడు? అరే నీ ఎద్దు బాగుందిరా అంటే ఈ ఎద్దు నాది అంటున్నాడు. రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు అరే ఏముంటారే ఈ ఎద్దు నాది అంటున్నవాడుగా ఉన్నాడు. ఒకరోజు చాలల్లో పడి అడ్డంగా ఉరుగుతున్నాడు. ఏమింటారా అంటే నా ఎద్దు తాడు తెంపుకుంది, పరిగెడుతుంది. అరే నీ ఎద్దేరా అది? అవును, ఆ ఎద్దు నాదే, ఆ ఎద్దు నాదే. అంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం? మనది అనుకున్నది కూడా కొన్ని సందర్భాల్లో మన కంట్రోల్లో ఉండవు.
అతనిది అనుకున్న ఆ ఎద్దు అతని కంట్రోల్లో లేకోకుండా గట్లకి అడ్డంగా పడి ఏ విధంగా పరిగెడుతుందో, అట్లాగే మన జీవితంలో కూడా మనది అనుకున్నది ఏది కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు మన కంట్రోల్ దాటిపోతుంది. కానీ ఇక్కడ నడుము లోతు అనే అనుభవంలో మన హక్కును, మన కంట్రోల్‌ని ఏం చేయాలటండి? దేవునికి ఇచ్చువారుగా ఉండాలి. నడుము లోతు. ఇక్కడ ఏం చేశాడు? లోతు విషయంలో హక్కును వదులుకున్నవాడుగా ఉన్నాడు. అలాగే నడుము లోతు. వాగ్దానం ఆలస్యమైనప్పుడు మన పద్ధతిలో మనము ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ నడుము లోతు అనగా నియంత్రణను మనం వదిలిపెట్టాలి. ఏం వదిలిపెట్టాలి? నియంత్రణను మనము వదిలిపెట్టువారుగా ఆఖరగా ఇక్కడ ఏదవలసిన లోతు అనగా దేవుని మీద మనం ఏం చేయాలంటే పూర్తిగా ఆధారపడాలి. నీ చేతిలో ఏది ఉందో నీ చేతిలో ఉంది ఏం చేయాలంటే దేవుని చేతిలో పెట్టేయాలి. అబ్రహాం అంటున్నాడు, నీ కుమారుడైన దేవుడు అంటాడు, నీ కుమారుడైన ఒక్కగానొక్క కుమారుడైన నువ్వు ప్రేమించి నీ బిడ్డ నాకు ఇవ్వు అనగానే అతను ఏం చేస్తున్నాడంటే దేవునికి బలి ఇవ్వడానికి వెళ్ళిపోతున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో అయినా నా జీవితంలో అయినా సరే దేవుడు మనకి ఏదైనా ఆశీర్వాదం ఇచ్చాడు అనుకోండి, ఆశీర్వాదం వైపు చూడటం కాదు కానీ ఆశీర్వాదం ఇచ్చిన దేవుని వైపు మనము చూడాలి. ఎందుకంటే ఒక స్కూటర్ కొనుక్కున్నాడు. స్కూటర్ కొనుక్కున్న తర్వాత సాయంత్రం నుంచి పద్దాక 1-4 సార్లు వాకిట్లోకి వెళ్ళి చూస్తున్నాడు. ఏమండి స్కూటర్ కొన్నా కానీ ఎందుకంటే ఇప్పుడు 15 సార్లు పైగా వాకిట్లోకి వెళ్ళి చూస్తున్నారంటే మనం కొత్త స్కూటర్ కొన్నాం కదా, ఎవరికన్నా కడుపులో మంట ఉందేమో చూస్తున్నాను అన్నాడు. మరలా వెళ్ళి రాత్రి అయిన తర్వాత 1-10 సార్లు అతను ఏం చేస్తున్నాడంటే స్కూటర్ని చూస్తున్నాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ అంటుంది, ఏమండి స్కూటర్ని మీరు కొన్నారా, స్కూటరు మిమ్మల్ని కొందా? అంటే కొత్త స్కూటర్ అని 1-10 సార్లు ఆ స్కూటర్ దగ్గరికి వెళుతున్న వాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ నేను చెబుతున్న మాట ఏమిటంటే దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ ఆశీర్వాదాన్ని మనం పట్టుకోవడం కాదు, ఆశీర్వాదం ఇచ్చిన దేవుని మనం పట్టుకోవాలి. అబ్రహాము కూడా చేసింది అదే. నీకు ఒక్కగానొక కుమారు నాకు ఇచ్చే అనగానే ఇతడు ఏం చేస్తున్నాడు? వెంటనే దేవునికి లోబడుచున్నవాడుగా ఉన్నాడు. ఇప్పుడు అసలు ఏంటబ్బా, ఇంత ఆలస్యమైన తర్వాత దేవుడు నా జీవితంలో నాకు ఈ బిడ్డనిచ్చాడు, ఇచ్చిన ఒక్క బిడ్డను కూడా ఇచ్చేయమంటాడేంటినా? అబ్రహాంకి ఏమైనా అర్థమవుతుందా పరిస్థితి? ఏమీ అర్థం కావట్లా. అర్థం కాకపోయినా కూడా ఈ ఈతలేని ఆ లోతైన స్థాయిలోకి వచ్చిన అబ్రహాం ఏం చేస్తున్నాడంటే అర్థం కాకపోయినా ముందుకు నడుస్తున్నాడు. కుమారుడు, నానా దహన బలికి కట్టెలు ఉన్నవి, నిప్పులు ఉన్నవి, దహన బలి పశువు ఎక్కడ? అర్థం కావట్లా. దేవుడే చూసుకుంటాడురా అంటే మన జీవితంలో కొన్ని పరిస్థితులు మనకి అర్థం అవ్వాల్సిన అవకాశం లేదు. అర్థం కాకపోయినా సరే మనం ఏం చేయాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచి మనము ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో రైతులుగా ఉన్న మనం తెలివితేటలు ఉపయోగిస్తాం. ఆయన అంటాడు, పురుగు మందు వచ్చింది కాబట్టి రైతు ఆ పొలానికి పురుగు మందు కొనాలని వెళ్ళాడు. అతడు పురుగు మందు ఇచ్చాడు. పురుగు మందు ఇచ్చిన తర్వాత రైతు అంటాడు, ఇంత పొలానికి ఇంత పురుగు మందా? కాపీ కప్ అంత కూడా లేదు. ఏమి లేదండి, కాపీ కథ అంత కూడా లేదు. మొన్న ఈ మధ్య 2011లో మేము వ్యవసాయం చేసేటప్పుడు కోరోజన్ అని వచ్చింది. ఎంత ఉండేదో తెలుసా? కాఫీ కప్ అంతే ఉండేది. తెలియక ఒక వ్యక్తి ఎంత కాఫీ కప్ అంత కూడా లేదు, ఇది కొడితే పురుగులు చేస్తాయా అని చెప్పి 3 కోరాజోన్ బాటిళ్ళు ఒక చేను మీద కొట్టాడు, ఎకరం చేను మీద కొట్టాడు. 3 రోజులు అయిన తర్వాత ఆ పంట అంతా తలకాయలు నేల మీద కేలాడుతున్నాయి. తలకాయలు ఏం చేస్తున్నాయి తెలుసా? నేల మీదకి వేలాడుతున్నాయి. కంపెనీ వాడు అప్పుడే చెప్పాడు ఓవర్ డోస్ వద్దు అని. అయితే మన సొంత తెలివితేటలు ఏం చేసినాయి అంటే ఆ పంటని అధికమైన పిచికారీ చేయడం వలన ఆ పంటకి నష్టాన్ని కలిగించింది. అంటే ఇక్కడ నేను చెబుతున్న మాట ఏమిటంటే అబ్రహాముకి పరిస్థితి అర్థం కాకపోయినా దేవుని నమ్మాడు. కానీ మానవులైన మనము కూడా ఏం చేస్తూ ఉంటాం? అసలు ఆ బాటిల్ ఎందుకు ఇచ్చారు నీకు అర్థం కాకపోయినా కంపెనీ వాడు నమ్మినట్లయితే చేలో పురుగులు తెచ్చాయి. చేలో పురుగు బాగా ఎక్కువ ఉందని 1 ఎకరానికి కట్టవలసిన ముందును 3 ఎకరాల ముందు 1 ఎకరానికి కొడితే ఏమవుతుంది? అది తలకాయలు వేలాడేసుకుంటూ ఉంటాయి.
అంటే అబ్రహాము చెప్తున్న మాట అర్థం కాకపోయినా కూడా దేవుణ్ణి నమ్మి అతను ఏం చేశాడంటే ప్రయాణం చేశాడు. చివరికి అయ్యా ఏది ఏమైనా సరే నా ఆధారం నువ్వే, నాకు బిడ్డనిచ్చింది నువ్వే, మళ్ళా తిరిగిచ్చేమంది నువ్వే, కానీ ఏదేమైనా సరే నా ఆధారం నువ్వే. ఇది ఈతలేనంత లోతైన స్థాయి అనుభవము. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా మనము దేవుని మీద ఆధారపడితే వారంగా ఉన్నామా అంటే ఈదలేనంత స్థాయిలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే పూర్తిగా ఇక మనం దేవుని మీద ఆధారపడవలసిందే. దేవుడు కూడా మనకు అదే నేర్పించాలనుకున్నాడు. చిన్న బిడ్డ ఒడ్డుని మీద ఉన్నాడు, నీటిలో దిగల. తండ్రి అంటున్నాడు, దిగు, నేనున్నా, భయం లేదు. లోపలికి వెళుతున్నా, నాన్న లోపలికి లోతుగా అని, అయినా భయం లేదు, ఈత కొట్టడం నేర్చుకో. నాన్న కాళ్ళు అందట్లేదు, నాకు కావాల్సింది అదే, నువ్వు ఏదాలి, అదే నేను చూడాలి, నీకు నేర్పించాలనుకుంటుంది అదే అని దేవుడు అంటున్నాడు. అంటే ఏదలేనంత స్థోయికి వచ్చినప్పుడు పూర్తిగా మనం ఎవరి మీద ఆధారపడాలటండి? దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు యెహోవా ఈరే అని అబ్రహాం ఏమంటున్నాడు? దేవుడే చూచుకొనును అని కత్తి ఎత్తి తన బిడ్డను చంపడానికి సిద్ధమైన వాడుగా ఉన్నాడు. అంటే పూర్తిగా అతడు దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉన్నాడు. నీ జీవితంలో నీవు ఎవరి మీద ఆధారపడుతున్నా? ఒకసారి మనం తెలివితేటలు ఎట్లా ఉంటాయి అంటే దేవుని నమ్ముతా కానీ తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఒక ఆయన ఊరు వెళుతున్నాడు. ఊరు వెళ్ళే క్రమంలో ఇంటి తలుపుకు ఆ గడపకి 4 తాళాలు వేశాడు. 4 తాళాలు వేశాడు. ఏమండి, 4 తాళం కప్పలో ఒక గడికి ఎందుకు వేశారండి అని వాళ్ళ ఆవిడ అంటూ ఉంటే, దొంగోడు ఒక తాళం పగలగొట్టాడనుకో ఇంకో తాళం స్పేరుగా ఉంటుందని, ఇంకో తాళము స్పేరుగా ఉంటుందని అంటుంది. మరి 3వ తాళము మీరెందుకు వేశారండి అంటే దొంగోడికి అర్థం కాకోకుండా ఉండాలని. మరి 4వ తాళం ఎందుకు వేశారండి? ఇవన్నీ తెలిసిన ఈ తాళము వాడు తెరవకోకుండా ఉండాలి అని. ఇంతకీ ఇప్పుడు నేను చెబుతున్న మాట ఏమిటంటే, ఇక్కడ 4 రకాలైన తాళాలు వేశాడు. ఒకదాని తర్వాత ఒకటి సేఫ్టీ అనుకుంటున్న వాడుగా ఉన్నాడు. యెహోవా పట్టణముని కాపాడని ఎడల కావలి వారు మేలుకొనుట వ్యర్థము అని చెప్తున్న వాడుగా ఉన్నాడు. అంటే యేసు రక్తం ఆ ఇంటి గడపలకు కావలిగా ఉన్నప్పుడు సంహారదూత లోపలికి రాకోకుండా ఆగిపోయింది. ఏ తాళం కప్ప? ఏబు చుట్టూ ఏ తాళం ఉంది? దేవుని కంచె తప్ప. ఏలీషా చుట్టూ ఏ రక్షణ ఉంది? దేవుని కాపుదల తప్ప. అందుకే సంపూర్ణంగా ఎవరైతే దేవుని మీద ఆధారపడేవారు ఉంటారో కనిపించిన రక్షణ వారికి కావలిగా ఉండునుగాక. ఇక్కడ అబ్రహాము యొక్క 4 అనుభవాలు చెప్పాము. 1 చీలమండల లోతు, 2 మోకాళ్ళ లోతు, చెప్పండి 3 నడుము లోతు, 4 ఏదలే. ఇటువంటి కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక.